ఉదయం నుంచి బిగ్ బాస్ హౌస్‌లో ఎట్టుందో గానీ, ఇక్కడ మాత్రం నరాలు కట్టయిపోతున్నాయి. ఎవరు ఎలిమినేషన్ అయిపోతారు? ఎవరు ఎలిమినేషన్ అయిపోతారు? అని జెప్పి అసలు ఎన్ని తెలుసా? ఎప్పుడొస్తాయి? ఎప్పుడొస్తాయి మెసేజ్‌లు అని చెప్పి చూస్తా ఉన్నాము. ఓహ్! సంజన సేవ్ అయిపోయిందా? ఓహ్! రీతు సేవ్ అయిపోయిందా? డిమాండ్ పవన్ డిమాండ్ పవన్‌లో డేంజర్ జోన్‌లో ఉన్నాడా? సుమనన్న డేంజర్ జోన్‌లో ఉన్నారా? శ్రీజ డేంజర్ జోన్‌లో ఉంది అని అసలు షేక్ అవుతా ఉండింది. సో, ఇప్పుడేమో బిగ్ బాస్ హౌస్ నుంచి శ్రీజ ఎలిమినేషన్ అయింది అని తెలుస్తుంది. శ్రీజ ఎలిమినేషన్ అంటే అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అనే చెప్పుకుంటాను. ఎందుకంటే ఆ అమ్మాయి 2 వారాలు ఎలాగున్నా మూడో వారం నుంచి కొంచెం తగ్గించుకునింది. నోరు తగ్గించుకునింది. సరిగ్గా టాస్క్ అంటే 100% టాస్క్‌లా తీస్తుంది. ఎక్కడైనైతే స్టాండ్ అయితే తీసుకుంటా ఉంది. కానీ ఈ అమ్మాయి బిగ్ బాస్ హౌస్ నుంచి పోవడం చాలా అన్‌ఫెయిర్ అనిపిస్తుంది. కానీ నోరు ఒక్కటే అమ్మాయికి ప్రాబ్లము. ఆ నోరు గూడా కంట్రోల్ ఇప్పుడు నిన్న గూడా వచ్చేసి అడుగుతా ఉంది కదా! నామినేషన్‌లో అందరూ మాట్లాడతారు గానీ, నోరు ఒక్కటి కంట్రోల్ చేసుకుంటే బెటరు. అది గూడా హోస్ట్ వచ్చినప్పుడు గానీ, కాలు మీద కాలేసుకోవడం గానీ, ఇదంతా జరుగుతా ఉండింది. అదంతా కామనే అందరూ కాలు మీద కాలేసుకుంటారు. కానీ, ఈ ఎలిమినేషన్ మాత్రం పక్కా అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ ఇది.